హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి రాత్రంతా వర్షంలో తడవడంతో మార్నింగ్ స్పృహ కోల్పోయి పడిపోతుంది. భూమిని ఆ పొజిషన్లో చూసిన గగన్ అండ్ శారద భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. గగన్ భూమితో, చూడు భూమి, నువ్వు మా ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టద్దు. నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తున్నాను, నా ఇంటికి రావద్దు అని వెళ్ళబోతుంటే గగన్ చేయి పట్టుకుంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి బావా, నేను నీకు ఎలా కనబడుతున్నాను? నువ్వు నా మెడలో ఉన్న తాళి ఉందనే ధైర్యంతో నీ ఇంటి ముందుకి వచ్చి నించున్నాను, కానీ నీ నుండి డబ్బు ఆశించో ఇంకేం ఆశించో నేను రాలేదు. ఆ డబ్బు నాకు చిటికెన వేలతో కూడా సమానం కాదు. డబ్బే కావాలనుకుంటే నేను ఇల్లు దాటి ఎందుకు వస్తాను? మా నాన్నని వదిలి ఎందుకు వస్తాను? మా నాన్న దగ్గర ఇంకా కోట్ల ఆస్తి ఉంది కదా. డబ్బు ముఖ్యం కాదు బావా, నాకు నాకు నువ్వే ముఖ్యం అని అంటుంది భూమి. వద్దు భూమి, వద్దు, మళ్ళీ నన్ను ట్రాప్లో దించాలని చూడొద్దు. హాస్పిటల్ బిల్ కూడా పే చేసేసాను, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అని గగన్ శారదను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి డిశ్చార్జ్ అయ్యి అలా ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. పాపం ఇది ఇలా ఉండగా చెర్రీ హ్యాపీగా గగన్కి కాల్ చేస్తాడు. గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదేంటి, గగన్ అనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? మన అక్క ఉందిగా, అక్కకి చేద్దాం అని చెర్రీ పూరికి కాల్ చేస్తాడు. హలో చెర్రీ అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పూరి, ఏమైంది పూరి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు చెర్రీ. జరిగిందంతా చెప్తుంది పూరి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. అంటే అన్నయ్య భూమి తాళి కట్టడం నమ్మటం లేదా అని షాక్లో ఉండిపోతాడు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు భూమిని, ఇంటికి తీసుకొస్తారో లేదో తెలియదు చెర్రీ అని అంటుంది. సరే, నువ్వు కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను ఏదో ఒకటి చేస్తానులే అని కాల్ కట్ చేసి అలా ఇంకా వెళ్ళిపోతాడు చెర్రీ. ఇదంతా దొంగ చాటుగా వింటుంది అపూర్వ. ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి, ఏంటి నిన్నటి చెప్పినట్టు నీకు ఆలోచన వచ్చిందా ఏంటి? ఏదైనా ఆలోచన వచ్చిందా అని అడుగుతుంది. వచ్చింది పిన్ని, బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఎంతైనా ఆ గగన్ గాడు పెద్ద దురదృష్టవంతుడు పిన్ని. కోట్లాస్తి కాళ్ళ దగ్గర వదిలేసి బావొచ్చేస్తే కలర్ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదని కాళ్ళ తన్నుకున్నాడు తింగరోడు. ఇప్పుడు ఆ భూమిని వాడి ఇంటి లోపలికి రానివ్వట్లేదంట. అంతా విన్నాను. కాబట్టి ఆ భూమి ఇప్పుడు ఏకాకిలా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఈ సమయం చాలు నాకు భూమిని పైలోకానికి పంపించడానికి. అప్పుడు పాపం బాధ తట్టుకోలేక తానంతట తానే పైకి వెళ్ళిపోయిందని అందరినీ నమ్మించవచ్చు. బావ అన్నట్టు నిజంగా భూమి పైకే పోతుంది అని అంటుంది అపూర్వ. ఇంకెందుకమ్మాయి ఆలస్యం, అయితే రౌడీలకి ఫోన్ చేయి అని అంటుంది. వెంటనే గోరింటాక్ పిన్ని ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది అపూర్వ. రేయ్, భూమి ఫోటో పంపిస్తాను, ఎక్కడైనా వెతికి జల్లెడ పట్టండి, అర్థమైందా? హాస్పిటల్స్ చుట్టూ, పార్కులు అన్నీ అన్నీ వెతకండి, గుళ్ళు మొత్తం వెతకండి, ఎక్కడ కనబడినా చంపేయండి దాన్ని అని అంటారు. సరే మేడం అని ఇంకా అన్ని ఏరియాస్ వెతకడం స్టార్ట్ చేస్తారు రౌడీలు. ఇది ఇలా ఉండగా భూమి ఒక పార్క్కి వస్తుంది. వచ్చి అలా ఇంకా నడుస్తూ ఉంటే భూమి అంతరాత్మ బయటికి వస్తుంది. హలో భూమి, ఏంటి మారిపోయావుగా, ఎందుకు అలా ఉన్నావు? నీకు ఏం జరగాలో అదే జరిగిందిలే. గగన్ బావ ప్రేమ కాదనుకొని నాన్న కోసం ఇంట్లో ఉండిపోయావు కదా. ఇప్పుడు చూసావా, ఒకప్పుడు నువ్వు అరకు నుండి వచ్చినప్పుడు ఎలా అయితే ఏకాకిలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఏకాకిలా ఉన్నావు. అందుకే ఎప్పుడైనా ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఒకప్పుడు పెళ్లి మండపంలో బంధుమిత్రుల సాక్షిగా, అమ్మా నాన్నల పిన్ని నాన్నల సాక్షిగా నీకు పెళ్లి జరిగేది. గగన్ బావ తాళి కట్టేవాడు. కానీ నువ్వు శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మావయ్య గురించి ఆలోచించి పెళ్లిని పెటాకులు చేసుకున్నావు. ఇప్పుడు బావ నిన్ను నమ్మకుండా పోయాడు, ఏం చేస్తావు అని అడుగుతుంది భూమి అంతరాత్మ. చూడు, నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు. అయినా శారద అత్తయ్య అంటే ఎవరు? నాకు రెండవ అమ్మ. అమ్మలా చూసుకునే మనసు అత్తయ్యది. అలాంటి అత్తయ్య జీవితం నాశనం చేయమంటావా? నా స్వార్థం నేను చూసుకొని అత్తయ్య ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోగలమంటావా? అందుకే నేను అలా చేయలేకపోయాను. ఇప్పుడు కూడా బావని ఎలా అయినా మార్చుకుంటాను. ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు నాకు రావద్దు అని భూమి అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకలా పక్కకు తిరిగి చూసేసరికి పాపం శారద చాలా ఎమోషనల్గా
భూమి వైపు చూస్తుంది. ఒక్కసారిగా భూమి శారద వైపు చూసి షాక్ అయిపోతుంది. అత్తయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి శారదని హక్ చేసుకుంటుంది పాపం భూమి. ఇంకా శారద చాలా ఎమోషనల్గా భూమిని హక్ చేసుకొని, రామా రా భూమి, నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పు, నాకు తెలుసు నువ్వు ఏది చేసినా దాని వెనక ఒక మంచి కారణం ఉంటే కానీ చెయ్యవు, నాకు తెలుసు. గగన్ నీ మెడలో తాళి కట్టాడు అని వాడికి స్పృహ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను వాడు అర్థం చేసుకుంటాడు. అప్పటి వరకు నువ్వు నువ్వు ఎక్కడుంటావమ్మా అని అడుగుతారు. తెలియటం లేదత్తయ్య, అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నకి 20 ఏళ్ల తర్వాత దగ్గరైతే గగన్ బావని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాననే కారణాన నాన్నకు కూడా దూరం అయిపోయాను అత్తయ్య. బావేమో నేనే తన భార్యనంటుంటే నమ్మటం లేదు. ఇప్పుడు నా దారేటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, అర్థం కావట్లేదు అని పాపం భూమి ఏడుస్తుంటే, చూడు భూమి, కన్నీళ్ళు తుడుచుకో. నీకు ఎవరు లేకపోయినా ఈ అత్తయ్య ఉంది. ఈ అత్తయ్య నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. గగన్ నిన్ను భార్యగా అనుకోకపోవచ్చు, కానీ నువ్వు నా కోడలివమ్మా. రా, భోజనం తీసుకొచ్చాను. ఎప్పుడు తిన్నావో ఏంటో, ఒక అమ్మలా ఆకలి తీర్చాల్సింది నేనే కదా. నువ్వు అన్నావు కదా నేను నీకు రెండవ అమ్మనని అని పాపం కన్నీళ్ళు తుడుస్తూ భోజనం తినిపిస్తారు శారద భూమికి. ఇంక భూమి, అత్తయ్య మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. చేశానమ్మా అని అంటారు. అత్తయ్య మీ కళ్ళల్లో మీరు అబద్ధం చెప్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలుసు మీరు భోజనం చేయలేదు కదా, తినండి అత్తయ్య, మీరు కూడా భోజనం చేయండి అని పాపం ప్రేమగా భూమి కూడా శారదకి భోజనం తినిపిస్తుంది. అలా ఇంకా ఇద్దరు భోజనం తినిపించుకున్న తర్వాత ఇంకా భూమి, అత్తయ్య మీరు ఇంకా బయలుదేరండి అత్తయ్య, నేను ఎక్కడో చోట ఉంటాను, మీరు వెళ్ళండి. మళ్ళీ బావ మిమ్మల్ని ఇక్కడ నాతో కలిసి చూస్తే మీపై కూడా కోప్పడతాడు అత్తయ్య అని అంటుంది. కోప్పడితే కోప్పన్ని, వాడికి నేనేం భయపడటం లేదు. అయినా ఒక ఆడపిల్లవి, ఒంటరిగా ఉన్నావు, నిలువ నీడలేదు. అలాంటిది నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తానమ్మా? నేను నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వాడు నిన్ను భార్యగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇంటికి తీసుకొచ్చేంత వరకు నేను ఇలానే ఉంటాను అని అంటుంది శారద. అత్తయ్య వద్దత్తయ్య అని బ్రతిమలాడుతుంటే, లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా అలా బ్రతిమలాడుతూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ పంపిన రౌడీలైతే ఇంకా చుట్టూ వెతుకుతూ అలా కరెక్ట్గా భూమి వాళ్ళున్న ప్లేస్కి వస్తారు. రేయ్, ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయే కదా అని అంటారు. అవును అని ఇంకా వెంటనే అపూర్వకు కాల్ చేసి, మేడం మీరు చెప్పిన అమ్మాయి ఒక పార్కులో ఉంది మేడం, కాకపోతే తన పక్కన ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు అని అంటారు. ఏంటి ఇంకొక ఆవిడ? ఎవరు? ఇంకెవరు? ఆ శారదనే అయి ఉంటుంది. ఆ శారద కూడా పోతే కానీ మాకు ప్రశాంతత ఉండదు. రేయ్, మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను, ఇద్దరిని కలిసేసేయండి అని అంటుంది. సరే మేడం అని ఇంకలా భూమి శారద మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కత్తి తీసుకొని అలా భూమిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డుగా వస్తుంది. ఎవరా అని చూసేసరికి గగన్. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఇంకలా గగన్ ఆ రౌడీల కాళ్ళు చేతులు విరిచి ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు. ఇంకలా శారద భూమి ఇద్దరు చూస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళందరినీ బాగా కొట్టి ఇంకా గగన్ శారద దగ్గరికి వస్తారు. అమ్మా ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి నన్ను వదిలేసి నన్ను అనాథం చేసేసి నువ్వు నీ దారి చూసుకుంటే నేనేమైపోవాలి అని అంటాడు. ఏమైనా అయిపోరా, ఏమైనా అయిపో. నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నీ కాళ్ళ మీద నీకు బ్రతకడం తెలుసురా, బ్రతుకు, బ్రతుక్కో. కానీ భూమి ఏం తెలుసు తనకి? ఏం తెలుసు? అమ్మా నాన్నని వెతుక్కుంటూ పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చింది. అమ్మా నాన్నే తన ప్రపంచం అనుకుంది. అలాంటిది వాళ్ళ నాన్న కనిపించిన తర్వాత వాళ్ళ నాన్నతోనే ఉంది. నువ్వు వాళ్ళ నాన్న బద్ధశత్రువులని తెలిసాక మీ ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గించాలనుకుంది. వాళ్ళ నాన్న అంటే తనకి ప్రాణం కాబట్టి తను గీసిన గీత దాటి రాలేకపోయింది. చాలా త్యాగాలు చేసిందిరా గగన్. భూమి చాలా త్యాగాలు చేసింది. అవన్నీ నీకు గుర్తుండకపోవచ్చు. భూమి మనసుని నువ్వర్థం చేసుకోలేకపోయావు, కానీ ఒక అమ్మ మనసుగా నేను తను అర్థం చేసుకున్నాను అని అంటారు శారద. అమ్మా నీకు అర్థం కావట్లేదు, తను వాళ్ళ నాన్న కలిసి ట్రాప్ చేస్తున్నారమ్మా అని అంటాడు. నోరు ముయ్ గగన్, నోరు ముయ్. చూడు, నేను నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతానురా, సూటిగా సమాధానం చెప్పు. నీకు మీ నాన్నగారంటే ఎందుకు ఇష్టం లేదు? మీ నాన్నగారంటే నీకెందుకంత పగ అని అడుగుతుంది శారద. ఎందుకంటే ఆయన నన్ను నిన్ను చెల్లిని రోడ్డు మీద వదిలేశాడు కాబట్టి, మనకి ఒక అడ్రస్ లేకుండా చేశాడు కాబట్టి, ఇంకొక పెళ్లి చేసుకొని మనల్ని
ఏమీ కాని వాళ్ళని చేశాడు కాబట్టి అని అంటాడు గగన్. కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఒంట్లో పారేది కూడా ఆయన రక్తమే కదా. అలాంటప్పుడు నువ్వు ఆయన ఒకేలా ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ఆయన చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే. ఒకప్పుడు ఆయన చేసింది ఒప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసేది ఒప్పు. చెప్పు, ఏంటి నువ్వు చేసింది ఇప్పటికైనా కరెక్టా తప్పా? అప్పుడు కృష్ణప్రసాద్ గారు మనల్ని వదిలేశారంటే దానికి 1,00,000 కారణాలుంటాయి. ఇప్పుడు నువ్వు భూమిని వదిలేసావంటే దానికి 1,00,000 కారణాలుంటాయి. కానీ ఇక్కడ రోడ్డు మీద పడింది భూమి జీవితం. అప్పట్లో రోడ్డు మీద పడింది మన జీవితం. మన జీవితానికి భూమి జీవితానికి ఇప్పుడు ఎలాంటి తేడా లేదు. నువ్వు కూడా మీ నాన్నగారిలాగా భూమిని వదిలేసి తన చావు తను చావమంటావా? లేకపోతే భూమిని ఆదరించి ఇంటికి తీసుకువస్తావా? చెప్పు అని అడుగుతుంది శారద. ఒక్కసారిగా గగన్ స్టన్ అయిపోతాడు. అమ్మ, సాక్ష్యాలు లేకుండా తన్ని నా భార్యగా అని అంటే, రేయ్, భూమి అబద్ధం చెప్పదు. నీకు నిజంగా సాక్ష్యాలు కావాలంటే గుడికి వెళ్ళు. అమ్మ భూమి, ఏ గుడిలో మీరు పెళ్లి చేసుకున్నారో నీకు గుర్తుందా? ఆ గుడికి తీసుకువెళ్ళమ్మా వీడిని. సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి. చూసి తెలుసుకొని అప్పుడు ఇంటికి రండి. అంతేకాని భూమిని వదిలేస్తాను, తను చస్తే ఎందుకు బ్రతికితే ఎందుకని నేను పెంచిన పెంపకంలా కాకుండా ఒక రాక్షసుల్లా మాట్లాడద్దు. లేదు, ఇంకా నేను ఇలాగే బండరాయి మనస్తత్వంతో ఉంటాను, నేను భూమిని నమ్మను అని అన్నావంటే చెప్పు. ఒక తల్లిగా నేను భూమితో ఉంటాను, భూమిని చూసుకుంటాను, ఒక ఆడపిల్లకి రక్షణగా ఉంటానురా. నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నేను మాత్రం భూమితోనే ఉంటాను. భూమిని ఇంటికి తీసుకొస్తే నేను ఇంటికి వస్తాను అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మ, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదంటే నువ్వు పూరి మాత్రమే. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నేను బ్రతకలేనమ్మా అని అంటారు. అలాంటప్పుడు నాతో భూమి కూడా ఉంటుంది. భూమిని తీసుకువస్తావా తీసుకురావా అని అడుగుతుంది. సరే, నీకోసం తీసుకొస్తాను అని ఇంకలా గగన్ భూమి వైపు చూస్తూ శారదని, రామ్మ, చెప్పాను కదా తీసుకొస్తానని, రా అని గగన్ భూమి ఇద్దరు కలిసి ఇంకా అలా వెళ్తారనమాట ఇంటికి. శారద, ఒక్క నిమిషం, భూమి గగన్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటారు. అమ్మ అంటే చెప్పించైరా అని అంటుంది శారద. ఇంకా వెంటనే గగన్ భూమి ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ ఇదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్దమ్మ, నువ్వు గ్రేట్ పెద్దమ్మ అని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడనమాట చెర్రీ. రేయ్, నేను ఇలా సాఫ్ట్గా కనబడతాను, అంతేకాని ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఉంటానా ఏంటి? ఎంతైనా నాకు ఒక కూతురుంది, నేను ఒక ఆడపిల్ల కన్న తల్లినే కదా అని అంటుంది శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ రౌడీల ద్వారా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందని తెలుసుకుంటుంది. ఛీ, రౌడీలారా మీరు? ఒక్కడు వచ్చి కొట్టగానే అందరూ ఇలా వచ్చి నా దగ్గరికి వాడు వచ్చాడు మేడం అని చెప్తున్నారు. సిగ్గులేదా మీకు? మీకు డబ్బులు ఇచ్చి వేస్ట్రా, పోండి అని అంటుంది అపూర్వ. అమ్మాయి, ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది, మరి ఇంకొక ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు పిన్ని. అయినా చూసావా నా దరిద్రం ఎలా ఉందో? ఇప్పుడు ఆ గగన్ గాడు రౌడీలను పంపించకపోయింటే చక్కగా దాన్ని వదిలేసేవాడు. ఆ రౌడీలో అటాక్ చేశారు కాబట్టి భూమిని ఇంటికి తీసుకువెళ్ళాడు. అంత నా కర్మ అని అంటుంది అపూర్వ. అమ్మాయి, ఇంకొక విషయం, భూమి ఆ గగన్ గాడి ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆ బొమ్మలో ఉన్న నీ రహస్యం ఏదో అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అవును పిన్ని, ఈ విషయాన్ని మర్చిపోయాను పిన్ని. ఆస్తి విషయంలో పడి ఇది మర్చిపోయాను. లేదు, గగన్ కంటే భూమి చాలా డేంజర్. ఆ సాక్ష్యం దొరికిందంటే నేను డైరెక్ట్గా జైలుకే వెళ్ళాలి. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, ఆలోచించాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ తన రూమ్లో ఒంటరిగా ఆలోచిస్తుంటే శారద గగన్ దగ్గరికి వెళ్తుంది. గగన్, నాపై కోపం వచ్చిందా అని అడుగుతుంది శారద. లేదమ్మా, కోపం రాలేదు. నాకు తెలుసమ్మా నువ్వు చాలా మంచిదానివని, కానీ నీ మంచితనాన్ని ఎదుటి వాళ్ళు అలసుగా తీసుకుంటున్నారని నీకు తెలీదు. చూడమ్మా, భూమి అంటే నాకు ఎలాంటి కోపం లేదు, ఇష్టం లేదు, ప్రేమ అంతకంటే లేదు. ఒక న్యూట్రల్ ఫీలింగ్ అంతే భూమి అంటే. కానీ ఒకటి మాత్రం నిజం, తాళి కట్టానా కట్టలేదా అనే విషయం నాకు తెలీదు. నేను మాత్రం కట్టలేదని నమ్ముతున్నాను. భూమి కావాలని ఇంట్లోకి అడుగు పెట్టిందని రేపు పొద్దున్న కొద్ది రోజుల తర్వాత ఇదంతా శరత్చంద్ర భూమి వేసిన ప్లాన్ అని, ట్రాప్ అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే భూమిని ఈ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తావమ్మా. అది నేను చూస్తాను. కానీ ఈలోపు నేను ఒక ఫూల్ని అవుతాను. అయితే అవని, అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. నీకోసమే
ఆ భూమిని ఇంట్లోపలికి రానిచ్చాను. త్వరలో భూమి నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటావు అని అంటాడు గగన్. చూన్నానా గగన్, నీకు అనుమానంలోనే ఒక పొర కమ్ముకుందిరా. భూమి మెల్లో నువ్వు తాళి కట్టలేదని నువ్వు బలంగా నమ్ముతున్నావు, కరెక్టే. సరే, ఏమో నువ్వు అనుకున్న టైం లైన్ లోపు భూమి మెల్లో నువ్వు తాళి కట్టావని తెలుసుకుంటావేమో, లేకపోతే భూమి ఎంత స్వచ్ఛమైన హృదయంతో నిన్ను భర్తగా అంగీకరిస్తుందో తెలుసుకుంటావేమో. అవన్నీ నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, భూమి గురించి నాకు బాగా తెలుసు. భూమి ట్రాప్ చేసే మనిషి కాదు, శరత్చంద్ర పోలికలు పునికి పుచ్చుకోలేదు. తను శోభాచంద్ర లాంటి గొప్ప మనస్తత్వం కల అమ్మాయి. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పట్టని, మేము ఎదురు చూస్తాం. భూమికి భూదేవంత ఓపిక ఉంది, సరేనా అని అలా వెళ్ళిపోతుంది శారద. ఇంకా అలా గగన్ అయితే నిద్రలోకి జారుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఏవండి ఏవండి అని భూమి కాఫీ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏయ్, నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. అదేంటండి, నేను మీ భార్యని కదా, మీ సేవలు చేసుకోవాల్సింది నేనే కదా. తీసుకోండి కాఫీ, వేడి వేడి కాఫీ. కాస్త చల్లారిన మీకు ఇష్టం ఉండదు కదా, నేను దేవుడికి పూజ చేయాలి అని భూమి కాఫీ అక్కడ పెట్టేసి ఇంకా అలా వెళ్ళిపోతుంది కిందకి. ఏంటి భూమి ఇలా మాట్లాడుతుంది, అసలు మారిపోయిందేంటి అని చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా భూమి కిందకి వెళ్ళి పూజ చేసి హ్యాపీగా దేవుడికి హారతిస్తూ ఉంటుంది. ఏవండి, ఇవాళ మీకు ఇష్టమైన దోశ చేశాను, త్వరగా వచ్చి తినండి అని అంటుంది భూమి. శారద, పూరి, శివ అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు భూమి వైపు. అమ్మా ఏంటిది అని అడుగుతాడు. ఏంట్రా, ఏమైంది? భూమి తను ఎలా ఉండాలనుకుందో అలా ఉంటుంది, నువ్వెలా ఉండాలనుకున్నావో అలా ఉండు అని అంటుంది శారద. అర్థమైంది, మీరందరూ కలిసి ఎలా చేస్తున్నారు కదా, నాకేమీ టిఫిన్ అవసరం లేదు అని గగన్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏవండి ఏవండి ఆగండి, భార్యని కదా, నేను ఎదురొస్తాను అని భూమి అలా ఇంకా గగన్కి ఎదురు వస్తుంది. ఇంకా గగన్ అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి కూడా హ్యాపీగా రెడీ అయ్యి తన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. వెళ్ళి పిల్లలందరికీ హ్యాపీగా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ తర్వాత గగన్ అయితే భూమి దగ్గరికి వస్తాడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి. ఇంకా అలా భూమి డ్యాన్స్ నేర్పిస్తుంటే గగన్ తన వర్క్ తను చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ భూమి గగన్లను చూసి, మీకు మంచి సర్ప్రైజ్ ఉందిలే అని, పిల్లలు రెడీయా అని అంటారు. ఎస్ రెడీ అని చెప్పి ఇంకా గగన్ని తీసుకువెళ్తాడు చెర్రీ. అన్నయ్య ఒకసారి ఇక్కడ నించో అని అంటారు. ఏమైందిరా అని అడుగుతారు. ఇంకా భూమి పక్కన నించోబెడతాడు గగన్ని. ఇంకలా గగన్ భూమి ఇద్దరు కలిసి పక్క నించుంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి అందరూ పిల్లలు అరుస్తారు. ఇంకలా కేక్ తెచ్చి కట్ చేపిస్తాడనమాట చెర్రీ. హ్యాపీగా భూమి గగన్ ఇద్దరు కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇంకా గగన్ తప్పక కట్ చేస్తున్నాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంటే భూమి మాత్రం, బావా మన జర్నీ ఇలాగే సంతోషంగా సాగాలి, ఏదో ఒక రోజు నువ్వే నిజం తెలుసుకుంటావు, అప్పుడు నువ్వు ఎంత తప్పు చేసావో నీకే అర్థమవుతుంది బావా అని భూమి పాపం మనసులో అనుకుంటుంది. ఇంకా గగన్ అలా అందరూ ఫోర్స్ చేసేసరికి భూమికి కేక్ తినిపిస్తాడు. భూమి కూడా గగన్కి కేక్ తినిపిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.